హలో అందరికీ ముందుగా మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఏంటి బతుకమ్మ పండుగ అని చెప్పేసి చీర కట్టలేదు, డ్రెస్ వేసింది అనుకుంటున్నారా? నాదైతే ఒక చిన్న సెంటిమెంట్ అనమాట. చిన్న బతుకమ్మకి డ్రెస్ వేస్తాను, పెద్ద బతుకమ్మకి మంచి చీర కడతాను అనమాట. ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తాను కాబట్టి ఈ ఇయర్ కూడా యాజ్ యూజువల్ అలాగే చేయాల్సి వచ్చింది, అలాగే చేశాను కూడా. అలాగే మేము ఏంటంటే ఫస్ట్ చిన్న బతుకమ్మ చేసేసి మా ఇంటి ముందట అయితే ఆడుకుంటాము. మేము వచ్చేసి తర్వాత ఇక్కడ అపార్ట్మెంట్లో పెట్టేసి అందరం ఇక్కడే కలిసి బతుకమ్మ అయితే ఆడతామన్నమాట. బతుకమ్మ అనగానే నాకైతే చిన్నప్పుడు చాలా మెమొరీస్ ఉన్నాయండి. ఎందుకంటే బతుకమ్మని చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. మా మమ్మీ వాళ్ళు వచ్చేసి నార్మల్గా చిన్న బతుకమ్మ చేసేవాళ్ళు, అలాగే పెద్ద బతుకమ్మ చేసేవాళ్ళు. మిడిల్లో ఈ 7 days ఉంటాయి కదా, మాకైతే ఫుల్ పండుగ అనమాట. నేను మా సిస్టర్స్ అందరం కలిసేసి పూల కోసం వెళ్ళేసి అక్కడ పువ్వులు తీసుకొని డైలీ చిన్న చిన్న ప్లేట్లలో డైలీ బతుకమ్మ చేసుకొని ఆడేవాళ్ళం అనమాట. ఇలా ఆడుకున్న తర్వాత మేమైతే ఇంటి దగ్గరలోనే ఒక హౌస్ ఉంటుంది, అందులో వెళ్ళేసి బతుకమ్మలు వేసేసి మంచిగా ప్రసాదం అయితే తినేవాళ్ళము. చాలా ఎంజాయ్ చేసాము చిన్నప్పుడు అయితే. ఈ ఫెస్టివల్ రాగానే ఇంకా 9 days ఫుల్ పండుగ అనమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చైల్డ్హుడ్లో నాకైతే కామెంట్ చేయండి.
చేస్తున్నారు? హాయ్ స్వీటీ, చెప్పు. ఏం పెడుతున్నారు? గ్రూప్స్ పెడుతున్నారా? వాళ్ళ గ్యాంగ్ వచ్చేసి ఏమో స్టోరీ అయితే క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ బతుకమ్మ దగ్గర. ఏం స్టోరీ ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలా? నాకు చెప్పాలా? ఎక్స్ప్లెయిన్ చేయాలా? మేమిద్దరం సిస్టర్స్, వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. ఓకే, మా ఇంటికి వచ్చి బతుకమ్మ రెడీ చేస్తాం. మేమందరం గుడికి పోయి ఆడుకుంటాం. ఓకే ఓకే. రండి రండి. వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఆడుతున్నారు అన్నమాట. మా జ్యోతి అయితే మేము ఆడుతుంటే మధ్యలో సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందనమాట. తను వచ్చింది కదా ఒక 2 రౌండ్లు తిరిగేసి ఆడదామని చెప్పేసి ఫోన్ అయితే మా అత్తమ్మకి ఇచ్చిన వీడియో తీయత్తమ్మ అని చెప్తే మొత్తానికి వీడియో ఇలా తీసిందనమాట. ఒట్టి కాలే కనిపిస్తున్నాయి, అట్లా ఉంటుంది అనమాట మా అత్తమ్మతోని. మొత్తానికి అయితే మా బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది. నార్మల్గా అయితే మేము బతుకమ్మ ఆడేసుకొని చిన్న బతుకమ్మ అయితే ఇక్కడే టబ్లో వేసేస్తామన్నమాట. పెద్ద బతుకమ్మకి అయితే చెరువు దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు చూడండి మేము ఎలా వేస్తున్నామో. బతుకమ్మని అయితే ఇప్పుడు మేము అక్కడ టబ్లో వాటర్ నింపుకొని ఇది పట్టుకో, ఇది ఉంది. కుదురుతా
ఇలా బతుకమ్మ నీళ్ళల్లో వదిలేసిన తర్వాత మనం గౌరమ్మ చేస్తాం కదా బతుకమ్మతో పాటు. ఆ గౌరమ్మ వచ్చేసి ఇలా లేడీస్ అందరము పసుపు తీసుకుంటాం అన్నమాట. అంటే పసుపు తీసుకొని మనకి తాలిబొట్టుకి పుస్తలు ఉంటాయి కదా, పుస్తలకైతే పెట్టుకుంటాము. మాది అయితే బతుకమ్మ అయిపోయింది. మేమైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసామన్నమాట. మా జ్యోతి ఏది? హాయ్ జ్యోతి. హాయ్ ఖుషి. ఖుషి ఖుషి ఇక్కడ ఉంటావా ఖుషి నువ్వు? మా ఖుషి అలా అందరు మనుషులు చేసి మేమైతే బతుకమ్మ ఆడేసి వచ్చామన్నమాట. ఆడేసి వచ్చిన తర్వాత అయితే వంట చేసే ఓపిక లేదు. ఇంకా స్పెషల్లీ మా జ్యోతి కూడా ఇంటికి వచ్చింది కాబట్టి బయట నుంచే బిర్యానీ అయితే తెప్పించేసుకున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మా హస్బెండ్స్ అయితే తింటున్నారు. ఇప్పుడైతే మేము తినాలి. పిల్లలు అయితే తినేసి మంచిగా ఆడుకుంటున్నారు. అలాగే మా రిక్కి బర్త్డే వ్లాగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.